నమస్తే. నమస్తే. నమస్తే సార్, ఇక్కడ నుంచి వెళ్ళే ఇండియా నుండి వెళ్ళే ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ అండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్? సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇక్కడ ఏ విధంగానైతే రిజిస్టర్డ్ కంపెనీ, జార్జియాలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ. మాకు జార్జియాలో కూడా ఆఫీసు అక్కడ కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అంతా కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. సో అక్కడ గర్ల్స్కి సపరేట్ హాస్టల్ అండ్ బాయ్స్కి సపరేట్ హాస్టల్ ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ టీం మొత్తం కూడా అక్కడికే మొత్తం అన్ని విషయాల్లో కూడా అన్ని విధాల జాగ్రత్త చూసుకుంటారు. ఈవెన్ ఫుడ్ విషయంలో కూడా మన ఆంధ్ర ఫుడ్ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతున్నది. సో ప్రతి పూట కూడా ఎవ్రీ డే 3 times మనం ఇక్కడ ఇండియాలో హైదరాబాద్లో ఏ విధంగానైతే ఆంధ్ర భోజనం తింటున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మెనూ అక్కడ ఉంటుంది. సో టిఫిన్స్ విషయంలో, బ్రేక్ఫాస్ట్ విషయంలో ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడికి పడతాయి. సో ఇక్కడ నుంచి గ్రాసరీ ఇండియాలో కాదు, హైదరాబాద్లో ఉన్నట్టే. ఇండియాలో కూడా కాదు. ఇండియా అంటే మన నార్త్ ఇండియాలో కూడా మనకు సూటబుల్ కాకపోవచ్చు. సో మన ఆంధ్ర స్టూడెంట్స్కు ఆంధ్ర భోజనం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్ర కుక్ ద్వారా మనం కుకింగ్ చేయడం జరుగుతున్నది. సో మధ్యాహ్నము లంచ్ వచ్చేసి రైస్, చపాతీతో పాటు వెజిటబుల్ కర్రీస్ వెజిటబుల్ వాళ్ళకు, అండ్ నాన్ వెజ్ కర్రీస్ నాన్ వెజ్ తినే వాళ్ళకు, అండ్ నైట్ కూడా కంపల్సరీ రైస్, కంపల్సరీ చపాతీ ప్లస్ నాన్ వెజ్ తినే వాళ్ళకు నాన్ వెజ్, అండ్ వెజ్ తినే వాళ్ళకు వెజ్, అండ్ వీక్లీ ఫ్రీక్వెంట్గా స్వీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా 3 times ఖచ్చితంగా మన హైదరాబాదీ బిర్యానీ కూడా అందులో ఉంటుంది. ఖచ్చితంగా హైదరాబాదీ బిర్యానీ ఉంటుంది. సేమ్ ప్యారడైజ్లో ఏదైతే టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్ మ్యాచ్ అయ్యేలా మేము జాగ్రత్త పడతాం. సో ఆ విధంగా జాగ్రత్త పడడం అంటే ఇన్ ద సెన్స్ మేము ఏ స్టూడెంట్, మన స్టూడెంట్స్ అందరూ ఏ పూట ఏం తింటున్నారు, ఏ మెనూ తింటున్నాడు అనేది మా మొబైల్లో ఎవ్రీ డే ప్రతి పూట మా దగ్గర రికార్డ్ ఉంటుంది. అంటే ఈరోజు పొద్దున టిఫిన్ ఏం చేసిండ్రు దాని పిక్చర్ వస్తుంది, దానికి వాయిస్ మెసేజ్ వస్తుంది. ఈరోజు ఇడ్లీ పెట్టాను సార్, ఇది ఇమేజ్, తర్వాత ఈరోజు లంచ్ ఇది ఇచ్చాము, డిన్నర్ ఇది ఇచ్చామని వాళ్ళు వాట్సాప్ మెసేజ్ 3 పూటల వాళ్ళు మనకు పెడుతూ ఉంటారు. అంటే ఎలాగూ అక్కడికి మనం గ్రాసరీస్ సప్లై చేస్తున్నాము, ఎలాగ అక్కడ ఉన్న వాళ్ళకు మనం శాలరీస్ ఇస్తున్నాము. సో ఈ మాత్రం సూపర్వైజ్ చేస్తే వాళ్ళు కూడా జాగ్రత్తగా మన పిల్లలకు ఫుడ్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు కరెక్ట్గా ఫుడ్, క్వాలిటీ ఫుడ్, హైజెనిక్ ఫుడ్, టేస్టీ ఫుడ్, లేకపోతే మంచి ఫుడ్ ఇవ్వకపోతే వాళ్ళు డిస్టర్బ్ అవుతే చదువు కూడా డిస్టర్బ్ అవుతుంది. ఒక్క పూట ఒకవేళ డిస్టర్బ్ అయినా కానీ వాళ్ళకి ఏమైనా స్టమక్ డిస్టర్బెన్స్ వస్తే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఫుడ్ విషయంలో మేము చాలా జాగ్రత్త తీసుకుంటాం. ఇక హాస్టల్ విషయం లోపల 24 hours సెక్యూరిటీ పర్సనల్ ఉంటారు ఖచ్చితంగా, ప్లస్ సీసీ కెమెరాస్ ఉంటాయి అండ్ సూపర్వైజర్స్ ఉంటారు. సో ఎక్కడికి పోయినా అని అంతా కూడా మా కంట్రోల్లో, మా సూపర్విజన్లో ఉంటాయి. సో అక్కడ సీసీటీవీకి సంబంధించిన ఫుటేజెస్ కూడా మేము ఇక్కడ నుంచి సూపర్వైజ్ చేస్తూ ఉంటాము. అక్కడున్న వాళ్ళు కూడా సూపర్వైజ్ చేస్తాం. సో ఇట్లా సేఫ్టీ విషయంలో, సెక్యూరిటీ విషయంలో, ఫుడ్ విషయంలో, హాస్టల్ విషయంలో అన్ని విషయాల్లో మేము చూసుకోవడంతో పాటు ఆల్మోస్ట్ 1 or 2 monthsకి ఒకసారి మేము విజిట్ చేసి అక్కడ 10 to 15 days ఉండి అన్ని కరెక్ట్గా ఉన్నాయని చూసుకొని రావడం జరుగుతుంది. సో ఇక్కడ రిక్రూట్మెంట్ అయిపోయి వీసా ప్రాసెస్ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత అందరూ పంపించిన తర్వాత మేము ఫ్రీగానే ఉంటాం. సో వెరీ ఫ్రీక్వెంట్గా పీరియాడికల్లీ అక్కడికి వెళ్ళి విజిట్ చేయడము, అక్కడ స్టే చేయడము, వాళ్ళతో పాటు నేను వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏదైతే ఫుడ్ తింటున్నారో అదే ఫుడ్ తినడము, వాళ్ళతో పాటు ఉండడము, రావడం ఇలా జరుగుతుంది. సూపర్ సార్. అంటే మీరు వీసా ప్రాసెస్ అంతా కూడా మీ ఇన్స్టిట్యూట్స్, మీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుండే జరుగుతుందా సార్? వాళ్ళు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో జార్జియాను చూస్ చేసుకొని, మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ చూస్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి అక్కడ టీఆర్సీ వచ్చేంత వరకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మొత్తం కూడా అన్ని పనులను కూడా మేమే చేసి పెడతాం. వాళ్ళు ఓన్లీ జార్జియాకి వెళ్ళేటప్పుడే ఎయిర్పోర్ట్కి రావాల్సి ఉంటుంది. ఇంకెక్కడికి కూడా హైదరాబాద్ దాటి అసలు ఏం టెన్షన్ ఏం లేదు. కావాల్సిన డాక్యుమెంట్స్ ఇచ్చి వాళ్ళు ఫీజెస్ కట్టేసుకుంటే సరిపోతుంది, మిగిలినంతా మేమే చేసుకుంటాం. ఓకే. అండ్ వై జియోమెడి ఇన్ జార్జియా? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. యూనివర్సిటీ జియోమెడి. సో యూనివర్సిటీ జియోమెడి చూస్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది ఎక్స్క్లూజివ్లీ మెడికల్ యూనివర్సిటీ. సో ఇక్కడ ఏ కంట్రీలోనైనా 2 types ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఒకటి జనరల్ యూనివర్సిటీ, ఒకటి మెడికల్ యూనివర్సిటీ. సో జనరల్ యూనివర్సిటీస్ లోపల మెడికల్తో పాటు మిగిలిన డిపార్ట్మెంట్స్ అని ఉంటాయి. లా ఉంటాయి కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ ఉంటుంది, బీటెక్ ఉంటుంది, బీబీఏ ఉంటుంది. సో అన్ని దాదాపు 15 to 20 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో ఒక డిపార్ట్మెంట్ మెడిసిన్ ఉంటుంది. సో దానివల్ల ఆ వ్యవస్థాపకులకు కానీ, ఆ రెక్టర్ కానీ, ఆ ఓనర్ కానీ ఒక 20 డిపార్ట్మెంట్స్ ఉంటే ఒక 5% మాత్రమే అది ఫోకస్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, కొలాబరేషన్ కానీ, దాని మీద దృష్టి కానీ ఒక 5% ఉంటుంది. సో ఆ విధంగా అది లాభ నష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ ఉంచడము, తీసేయడము, దానికి మీద ఇన్వెస్ట్ చేయడం అనేది అదొక డిపార్ట్మెంట్ మాత్రమే. వాళ్ళకు యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్ మాత్రమే. వేర్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో ఆ బిల్డింగ్ ఉన్నది కానీ ఎక్స్క్లూజివ్గా మెడికల్ యూనివర్సిటీ
అంటే వేరే వ్యాపకాలకు ఎటువంటి అవకాశం ఉండదు. సో యూనివర్సిటీ వాతావరణంలోకి ఎంటర్ కాగానే మొత్తము డాక్టర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, లేకపోతే ప్రొఫెసర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, అంటే అక్కడున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎక్స్క్లూజివ్గా మెడికల్ గురించి వచ్చిన వాళ్ళు. అక్కడున్న ఫ్యాకల్టీ మొత్తం కూడా ఎక్స్క్లూజివ్గా మెడిసిన్ టీచ్ చేసేవాళ్ళు. సో అక్కడున్న ప్రతి ప్రొఫెసర్ కూడా ఓన్లీ ఎక్స్క్లూజివ్గా మెడిసిన్ టీచ్ చేస్తారు. సో ఆ విధంగా ఎక్కువ రిటెన్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎటువంటి డిస్టర్బెన్స్లు ఉండవు. సపోజ్ వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, సో బీబీఏ వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు, లా వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు, వాళ్ళు అటు వెళ్దామంటారు, ఇటు వెళ్దాం, వాళ్ళు చదవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ మెడిసిన్ విషయం లోపల ఛాన్స్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా మెడికల్ స్టూడెంట్ అనేవాడు చదవాల్సిందే, వేరే ఆల్టర్నేట్ లేదు. మెడిసిన్ చదవడానికి వేరే ఆల్టర్నేట్ లేదు. ఎందుకంటే పేషెంట్ ట్రీట్మెంట్ చేసే వరకు అప్పుడు పక్కకు తిరిగి వెళ్ళి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. వేరే డిపార్ట్మెంట్ల లోపల వేరే వాటిలో ఉంటుంది, కానీ మెడిసిన్లో ఉండదు. అందుకనే ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీస్ని మేము చూస్ చేసుకోవడం అనేది. అందులో యూనివర్సిటీ జియోమెడ్ అనేది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అయి ఉండి, అండ్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అయి ఉండి, అండ్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ పాస్డ్ అవుట్ అయ్యండి, అంటే నెంబర్ ఆఫ్ బ్యాచెస్ పాస్డ్ అవుట్ అయ్యండి, అండ్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఈక్వలెంట్ ఎగ్జామ్ ఆర్ ఎంసీఐ ఏదైతే మన ఇండియాలో కండక్ట్ చేస్తారో దానిలో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అయి ఉండి, ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అయ్యండి, లోయెస్ట్ ఫీజు ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ జార్జియాలో జియోమెడి యూనివర్సిటీ జియోమెడి. ఈ యూనివర్సిటీ జియోమెడి అనేది టిబిలిసి క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉంది. సో వీళ్ళు ఆల్మోస్ట్ 40 హెల్త్ కేర్ సిస్టమ్ తోటి అసోసియేషన్లో, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళకు ఇంతకుముందు మన తమారి చెప్పినట్టు, ఇంటర్నేషనల్ స్టూడెంట్ కోఆర్డినేటర్ తమారి చెప్పినట్టు మెరిన్ పిట్స్కాల్వా అవార్డ్స్, రివార్డ్స్, తర్వాత వరల్డ్ ఫేమస్ ఉమెన్గా వాళ్ళకి అవార్డు రావడం కావచ్చు, తర్వాత కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ వాళ్ళు వల్ల యూనివర్సిటీ జియోమెడిని చూస్ చేసుకోవడం జరిగింది. సో రీసెంట్గా మనకు NATboard.edu.in అనే అఫీషియల్ వెబ్సైట్లో మనం సెర్చ్ చేస్తే పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎఫ్ఎంజీ రిపోర్ట్, అంటే మన ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్లో ఏ కంట్రీలో చదివినా కానీ అబ్రాడ్లో చదివే ప్రతి యూనివర్సిటీ యొక్క రిపోర్టు పర్ఫార్మెన్స్ అనేది లేటెస్ట్ పర్ఫార్మెన్స్ 2021 మనకు అఫీషియల్గా పీడిఎఫ్ అవైలబుల్ ఉంది. అందులో చూసుకుంటే టాప్ పొజిషన్లో మనకు యూనివర్సిటీ జియోమెడి ఉంది, అంటే ఎఫ్ఎంజీ. సో ఎండ్ ఆఫ్ ది డే నా ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్ కావాల్సింది ఏంది, ఎండ్ ఆఫ్ ది డే ఏం కావాలి? సో మెడికల్ వ్యాలిడ్ డిగ్రీ ఇన్ హ్యాండ్ అండ్ మెడికల్ నాలెడ్జ్ ఇన్ మైండ్, ఇది తప్పించి ఇంకేం లేదు. సో మనం ఆ బిల్డింగ్ని తీసుకొని రాము, ఆ యూనివర్సిటీని తీసుకొని రాము, మనం ఆ కంట్రీని తీసుకొని రాము. మనం తీసుకున్న డిగ్రీకి వెయిటేజ్ ఉన్నదా లేదా, మనం తీసుకున్న డిగ్రీ గ్లోబల్లీ వ్యాలిడా కాదా, మనం తీసుకున్న డిగ్రీకి ఇండియాలో ప్రాక్టీస్ చేయొచ్చా, మనం తీసుకున్న డిగ్రీతోటి యూఎస్లో, యూకేలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, వేర్ ఎవర్ దే గో, స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ రికగ్నేషన్, ఆ కంట్రీ యొక్క రికగ్నేషన్ ఈ యూనివర్సిటీకి ఉంటేనే అక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఉంటుంది. సో ఆ విధంగా వెయిటేజ్ ఉండడంతో పాటు స్టూడెంట్ కూడా మెడికల్ నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఓన్లీ డిగ్రీ ఉంటే సరిపోదు, మెడికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాలతోటి చెలగాటాలన్నాం కాబట్టి మెడికల్ నాలెడ్జ్ కూడా సఫిషియంట్ మెడికల్ నాలెడ్జ్, ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ కాబట్టి మెడికల్ నాలెడ్జ్ ప్లస్ యూనివర్సిటీ జియోమెడి విషయంలో తీసుకుంటే మన నేషనల్ మెడికల్ కమిషన్ రికగ్నైజ్డ్ ఫస్ట్ పాయింట్, అండ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్డ్తో పాటు ECFMG USA, ఇది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది WHO అఫీషియల్ వెబ్సైట్, WDOMS వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళ స్పాన్సర్ నోట్లో ECFMG USA నోట్ అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా నోట్ ఉంటే ఈ రెండు కంట్రీస్లో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అది మెన్షన్ చేయకపోతే ఎంత తెలివి ఉన్న స్టూడెంట్కి ఎంత తెలివి ఉన్నా కానీ, ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ అక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఉండదు. అదేవిధంగా ఇది ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ తోటి కూడా రికగ్నైజేషన్ ఉన్నది. అండ్ AME అంటే అసోసియేషన్ ఫర్ మెడికల్ స్కూల్స్ ఆఫ్ యూరోప్ అండ్ అసోసియేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ యూరోప్ AMSE తోటి కూడా రికగ్నైజేషన్ యూనివర్సిటీ జియోమెడి. సో ఈ విధంగా అన్ని రికగ్నేషన్స్ మనకు యూనివర్సిటీ జియోమెడికి ఉన్నది కాబట్టి మేము దాన్ని ప్రమోట్ చేస్తున్నాము. The students who completed their 6 years of course there, if they want to settle down there in Georgia and practice, so what are the facilities that they have there over there, and how are the facilities at hospitals and clinics there? Okay, that's a great question. The university takes responsibility of their students. The university owns 2 hospitals, which means when they are done with the university, they have the options. They can stay in Georgia and work with us. They can, as I mentioned, our diploma is valid to other and qualification is valid to other European countries. They can also go to Italy, France and so on, or to the States or to the UK, or they can come back to India and work here.
మీరు యాజ్ యూ సైడ్ గ్లోబల్ డిగ్రీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ కంట్రీకైనా వెళ్ళి వాళ్ళ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, తర్వాత పీజీ చేసుకోవచ్చు అని చెప్పారు కదా. సో వాళ్ళు ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు, లేదా ఈ కంట్రీలో పర్టికులర్ కంట్రీలో నేను ఎలిజిబుల్లా కాదా అనేది ఈ వెరిఫికేషన్ అంతా ఎలా చేసుకోవచ్చు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీ ఉంటారు. సో వాళ్ళ ప్రొఫెషన్ ఇది వాళ్ళ వర్క్ కాదు, ఇది మాలాంటి రిప్రజెంటేటివ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ గైడెన్స్ ఇవ్వడం అనేది కన్సల్టెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో సపోజ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మనకు ఒక అబ్రాడ్లో ఎవరో ఒకరు ఏదో ఒక 2 రూమ్లు తీసుకొని బోర్డు పెట్టిండు, ఇక్కడ వచ్చి ఎవరో ప్రమోట్ చేసిండ్రు. మరి ఆ యూనివర్సిటీని ఎవరు రికగ్నైజ్ చేసిండ్రు? దానికి రికగ్నేషన్స్ ఉన్నాయా లేవా? దానికి అఫిలియేషన్స్ ఉన్నాయా లేవా? దానికి అక్రిడేషన్స్ ఉన్నాయా లేవా? ఎవరు వెరిఫై చేయాలి? కన్సల్టెంట్ చెప్పిందే ఫైనల్ కాదు కదా. కాబట్టి స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 to 6 years అక్కడ చదవబోతున్నారు. మొత్తం లైఫ్ కూడా దాంతోటే ఫామ్ కాపోతున్నది. ఒక్కసారి రాంగ్ స్టెప్ పడితే జీవితాంతం మనకు డబ్బులు రావు, టైం రాదు. సో అన్ని విధాలా మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నప్పుడే క్రాస్ వెరిఫై, అంటే కన్సల్టెంట్ చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా ఖచ్చితంగా మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఎలా క్రాస్ వెరిఫై చేసుకోవాలి? ఫస్ట్ మన ఇంట్లో అందరికి కూడా వైఫై అవైలబిలిటీ ఉంది, సిస్టమ్ అవైలబిలిటీ ఉంది, మొబైల్స్ అవైలబిలిటీ ఉన్నవి. సో అటువంటప్పుడు మనం ఇంట్లో కూర్చొని కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో తెలుసుకోవడానికి అన్ని విధాల ఫెసిలిటీస్ ఉన్నాయి. నేను ఒక విషయం చెప్పానంటే, ఇప్పుడు మనం జార్జియాలో చదువుదామని స్టూడెంట్ ఎంబీబీఎస్ జార్జియాలో చదువుదామని చూస్ చేసుకున్నారు. సో అటువంటిప్పుడు ఏం చేయాలి? జార్జియా ఇండియన్ ఎంబసీ జార్జియాలో ఉంటుంది. సో ప్రతి కంట్రీకి మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఎంబసీ మన దగ్గర ఉంటుంది. సో మనం ఇండియన్ ఎంబసీ అంటే మన ఇండియన్ ఆఫీస్ ఇన్ జార్జియా అన్నట్టు. సో వాళ్ళు మోస్ట్ ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్, మొత్తం రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు పొందుపరుస్తారు. సో ఫస్ట్ ఆ వెబ్సైట్కి వెళ్ళాలి, ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా. మనం సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేసుకొని అక్కడ స్టూడెంట్ సర్వీసెస్ అని ఉంటుంది. ఆ స్టూడెంట్ సర్వీసెస్ లోపల, మన కౌన్సిలర్ సర్వీసెస్ లోపల, స్టూడెంట్ సర్వీసెస్ లోపల వాళ్ళు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకు పొందుపరచడం జరుగుతుంది. సో అందులో మన ఎంబసీ ఆఫ్ ఇండియా జార్జియా యూనివర్సిటీలో గుర్తింపు ఉన్న, అంటే వాళ్ళు రికగ్నైజ్ చేసిన యూనివర్సిటీస్ యొక్క లిస్ట్ మొత్తం అక్కడ ఉంటుంది. జస్ట్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ఏదైతే మన కన్సల్టెంట్ కానీ లేకపోతే ఎవరైతే రిప్రజెంటేటివ్ చెప్పిండో ఆ యూనివర్సిటీ నేమ్ అందులో ఉందా లేదా, ఫస్ట్ స్టెప్ ఆఫ్ దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి. ఆ లిస్ట్లో ఉంటే ఫస్ట్ స్టెప్ క్వాలిఫై అయినట్టు. ఇలా కొన్ని స్టెప్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ మనం మన ఇండియన్ ఎంబసీ జార్జియాలో ఉన్న దా లిస్టులో, వాళ్ళు గుర్తించిన లిస్ట్ లోపల కన్సల్టెంట్ చెప్పిన యూనివర్సిటీ ఉన్నదా లేదా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. తర్వాత అఫీషియల్గా WDOMS.org, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వెబ్సైట్ ఫర్ ఆల్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్. ఇండియాలో చదివే వాళ్ళకి కానీ అబ్రాడ్లో చదివే వాళ్ళకి కానీ WDOMS.org అనేది, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, WDOMS.org. ఇది అఫీషియల్ వెబ్సైట్. దీన్ని రికగ్నైజ్ చేసింది కూడా, దీన్ని సూచించింది కూడా WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే టోటల్ గ్లోబల్ హెల్త్ కేర్ సిస్టమ్కు బాస్ వాళ్ళు. సో వాళ్ళు గుర్తించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్. సో WDOMS.orgని మనము ఆ టూల్ బార్లో క్లిక్ చేసిన తర్వాత మీకు అందులో ప్రతి ఒక్క కంట్రీకి సంబంధించిన, ప్రతి ఒక్క యూనివర్సిటీకి సంబంధించిన మొత్తం అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్, అక్యురేట్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే అది అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పెట్టరు. సో అందులో మనకు టూల్ బార్ లోపల 4 విధాలుగా ఉంటుంది. అంటే కంట్రీ నేమ్ చూస్ చేసుకోవడానికి అన్ని కంట్రీస్, ఈవెన్ మన ఇండియా ఉంటుంది, జార్జియా ఉంటుంది, పాకిస్తాన్ ఉంటుంది, ఎవ్రీ కంట్రీ అందులో ఉంటుంది. ఆ కంట్రీని చూస్ చేసుకున్న తర్వాత ఆ యూనివర్సిటీని చూస్ చేసుకుంటే క్లిక్ చేస్తే ప్రతి కాలేజ్కి, ప్రతి యూనివర్సిటీకి ఒక పేజ్ ఇస్తారు వాళ్ళు. సో ఇండియాలో కావచ్చు, అబ్రాడ్లో కావచ్చు, ప్రతి యూనివర్సిటీకి ఒక పేజ్ ఇస్తారు. ఆ పేజ్ లోపల 4 మెన్షన్ చేస్తారు. అంటే ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, హోమ్, తర్వాత స్పాన్సర్ నోట్స్, ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఏంటిది, తర్వాత స్పాన్సర్ నోట్స్ ఏంది, అడ్రస్ ఏంది, ఎవ్రీథింగ్ మొత్తం ఆ పేజ్లో ఉంటుంది. సో సింపుల్గా మనం చూస్ చేసుకున్న యూనివర్సిటీని ఆ పేజ్లో చూసుకొని స్పాన్సర్ నోట్ దాని మీద క్లిక్ చేయాలి. ఆ స్పాన్సర్ నోట్లో ECFMG USA, అంటే ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అనే నోట్ ఉన్నదంటే మనకు ఖచ్చితంగా అందులో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మనం చదివిన ఆ యూనివర్సిటీలో చదివితే యూఎస్ఏలో కానీ కెనడాలో కానీ మనం ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఆ స్పాన్సర్ నోట్లో ఈ ECFMG USA మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా నోట్ లేకపోతే అక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. ఇది సెకండ్ వెరిఫికేషన్.
సెకండ్ వెరిఫికేషన్ తర్వాత మనకు ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ అనేది ఆస్ట్రేలియా ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి మనకు ఉపయోగపడే వెబ్సైట్ వచ్చేసి ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్. సో ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ లోపల మనము చెక్ చేసుకుంటే మన యూనివర్సిటీ అందులో ఉండాలి, ఉంటే మనం ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ యూరోప్ AME, అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఇన్ యూరోప్ AMSC. సో ఈ విధంగా అన్ని విధాలుగా అన్ని కంట్రీస్లో ఉన్న మనకు వెబ్సైట్ని క్రాస్ చెక్ చేసుకుంటే ఆ యూనివర్సిటీ యొక్క వెయిటేజ్, ఆ యూనివర్సిటీ యొక్క అక్రిడేషన్స్, ఆ యూనివర్సిటీ యొక్క అఫిలియేషన్స్, రికగ్నేషన్స్ అన్నీ కూడా మనకు పక్కకు తెలుస్తుంది. సో మనకు యూనివర్సిటీ ఎంత బాగున్నది, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది, ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నదని కాదు, దానికి ఎన్ని రికగ్నేషన్స్ ఉన్నాయి, ఎన్ని కంట్రీలో ఆ యూనివర్సిటీలో చదవడం వల్ల ఎన్ని కంట్రీలో ఈ డిగ్రీ చెల్లుతుంది, ఎన్ని కంట్రీలో ప్రాక్టీస్ చేయొచ్చు, ఎన్ని కంట్రీలో పీజీ చేయొచ్చు అన్న దాన్ని నేను మెన్షన్ ఇది దీని ద్వారా క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. నేను ఎంతసేపు US, UK, కెనడా ఎందుకు అంటున్నానంటే మన నేషనల్ మెడికల్ కమిషన్ కూడా అఫీషియల్గా రికగ్నైజ్ చేసింది 5 కంట్రీస్ని మాత్రమే. US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 5 కంట్రీస్లో చేసిన పీజీకి మాత్రమే ఇండియాలో రికగ్నేషన్ అది. కాబట్టి పీజీ చేయాలంటే ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. సో స్టూడెంట్కు నాలెడ్జ్ ఉంది, బాగా చెప్పి ఒకవేళ యూఎస్లో కానీ యూకేలో కానీ కెనడాలో కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్లో పీజీ చేయాలనుకుంటే ఆ యూనివర్సిటీకి ఆ రికగ్నేషన్స్, ఆ అఫిలియేషన్స్ లేకపోతే దానివల్ల మనం అక్కడ పీజీ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి ఎటువంటి ఎలిజిబిలిటీ ఉండదు. సో ఈ క్రాస్ చెక్స్ అన్ని కూడా చేసుకోవాలి. ఎలాగూ వెళ్ళి చదువుతున్నాం, దూరం ఉండి చదువుతున్నాం, టైం స్పెండ్ చేస్తున్నాం, డబ్బులు స్పెండ్ చేస్తున్నాం. సో వెళ్ళే యూనివర్సిటీకి అక్రిడేషన్స్, అఫిలియేషన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదో చూసుకొని వెళ్తే రేపు పొద్దున మన డిగ్రీకి కూడా, మన డిప్లొమాకు డిగ్రీ కూడా వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, గ్లోబల్ డిగ్రీ అనేది దొరుకుతుంది. సపోజ్ ఈ విషయాలన్నీ కూడా మనం క్రాస్ వెరిఫై చేసుకోవాలంటే WDMS మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇది వచ్చేసి స్పాన్సర్ నోట్ అనేది యూనివర్సిటీ జియోమెడికి సంబంధించిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా కావచ్చు, ECFMG USA కావచ్చు, ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే తర్వాత ఇంకొకటి యూనివర్సిటీ జియోమెడి విషయంలో చూసుకుంటే యూనివర్సిటీ జియోమెడి విషయంలో వచ్చేసి పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఎక్కువ ఉన్నాయి. పాస్డ్ అవుట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు అనే అఫీషియల్ వెబ్సైట్, మన గవర్నమెంట్ వెబ్సైట్, మన ఇండియన్ వెబ్సైట్. అందులో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు FMG రిపోర్ట్ మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దీనిలో చూసుకుంటే ఇందులో ప్రతి కంట్రీలో ఉన్న ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన FMG రిపోర్ట్ అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఈక్వలెంట్ ఎగ్జామ్కి సంబంధించిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ మొత్తం లిస్ట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఒకవేళ క్వాలిఫై అవుతున్నారంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ బాగున్నదని గుడ్డిగా నమ్మేయాల్సిందే. సో వాళ్ళు ఒకవేళ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే ఇందులో ఉండదు కదా. సో ఆ విధంగా ప్రతి కంట్రీకి సంబంధించిన, ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో హైయెస్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నది మన యూనివర్సిటీ జియోమెడి. సో జార్జియాలో ఉన్న అన్ని యూనివర్సిటీస్లో కంపేర్ చేస్తే మన FMG పాస్ పర్సంటేజ్ కానీ, MCA పాస్ పర్సంటేజ్ కానీ యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే హైయెస్ట్గా ఉన్నది. ఎందుకంటే ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ కాబట్టి ఆ బెనిఫిట్స్ అన్ని కూడా ఖచ్చితంగా వాళ్ళకి అందుతాయి. సో దాంతోపాటు యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే అక్విన్ సర్టిఫికేషన్, అక్రిడేషన్ ఉంది. అక్విన్ అంటే అక్రిడేషన్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్స్టిట్యూషన్. జర్మనీలోని బీరత్ వాళ్ళు ఇది ప్రజెంట్ చేస్తారు. ఇందులో మెంబర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 150 హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఈ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్స్టిట్యూషన్ అంటే అక్రిడేషన్ సర్టిఫికేషన్ ఫర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్స్టిట్యూషన్ అంటే వాళ్ళు అన్ని విధాల క్రాస్ చెక్ చేసిన తర్వాతనే ఈ సర్టిఫికేషన్ అనేది ఇష్యూ చేయడం జరుగుతున్నది. ఇది ఓన్లీ జార్జియాలో ఉన్న ఏ యూనివర్సిటీ కూడా ఈ అక్రిడేషన్ సర్టిఫికేషన్ లేదు, ఓన్లీ యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే ఉన్నది. అంటే యూనివర్సిటీ జియోమెడి క్వాలిటీ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో ఎంత జాగ్రత్త పడుతున్నది, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నది మనకు చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్కి వెళ్తే మనకు ఇందులో ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ అక్రిడేషన్ అఫిలియేషన్ కూడా ఉన్నట్టు మనకు ఇందులో తెలుస్తున్నది. సో ఈ విధంగా యూఎస్లో చేయాలన్నా, యూకేలో చేయాలన్నా, కెనడాలో పీజీ చేయాలన్నా, ప్రాక్టీస్ చేయాలన్నా, ఆస్ట్రేలియాలో పీజీ కానీ ప్రాక్టీస్ చేయాలన్నా కానీ ఇవన్నీ అఫిలియేషన్స్, అక్రిడేషన్స్ ఉంటేనే అక్కడ పాసిబుల్ అవుతుంది. సో మనం చదివిన చదువుకు గ్లోబల్లీ వ్యాలిడ్ కావాలి, గ్లోబల్లీ మనకు అది అక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి అర్హత ఉండాలి అంటే ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటేనే ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదు కన్సల్టెంట్ మేము ఫుడ్ పెడుతున్నాము, అది పెడుతున్నాము, అది బాగున్నది, బిల్డింగ్ బాగున్నది అని చెప్తే దానివల్ల మనకు వచ్చేది ఏం లేదు. మనకు ఆ బిల్డింగ్ని తీసుకొచ్చేది కాదు, ఆ కంట్రీని తీసుకొచ్చేది కాదు. మన డిగ్రీకి ఎండ్ ఆఫ్ ది డే మన డిగ్రీకి ఎంత వాల్యూ ఉన్నది, మన కాన్వకేషన్కి ఎంత వాల్యూ ఉన్నది, మన కాన్వకేషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంత వ్యాలిడిటీ ఉన్నది అన్నది క్రాస్ చెక్ చేసుకుని ఈ విధంగా ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. క్రాస్ వెరిఫై చేసుకోకపోతే మన స్టూడెంట్ ఖచ్చితంగా మోసపడదు, స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ. కానీ ఈ విషయంలో స్టూడెంట్ పేరెంట్దే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ప్రతి కన్సల్టెంట్ వాళ్ళ కంట్రీని కానీ వాళ్ళ యూనివర్సిటీ కానీ ప్రమోట్ చేయడానికే వాళ్ళు ఎక్కువ మొగ్గు చూపెడతారు. కానీ అక్కడ ఉన్న అక్రిడేషన్స్ ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్లో ఒకరు లేకపోతే చూపించడానికి ముందు పడడు. మేము ఫుడ్
పెడుతున్నాం, ఇండియన్ డాక్టర్స్ అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అంటారు, కానీ అక్రిడేషన్స్ ఉన్నాయా లేదా, అఫిలియేషన్స్ ఉన్నాయా లేదా, విత్ క్రాస్ వెరిఫికేషన్ ఏ వెబ్సైట్లో చూడాలి, ఎలా క్రాస్ వెరిఫై చేసుకోవాలన్న విషయంను ఎప్పుడు కూడా కన్సల్టెంట్ ప్రొవైడ్ చేయడు. సో ఆ ఇన్ఫర్మేషన్ మేము పక్కాగా ఏ వెబ్సైట్లు చూడాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా క్రాస్ వెరిఫై చేసుకోవాలి, దానివల్ల మీరు ఏ విధంగా బెనిఫిట్ అవుతారు అన్న విషయంలో మనకు ఇది చేసుకోవచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈ యూనివర్సిటీ జియోమెడి విషయంలో కూడా ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అయి ఉండి, ఇంతకుముందు చెప్పినట్టు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కానీ, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎఫ్ఎంజీ ఎంసీఏ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కానీ, మోర్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కానీ, లోయెస్ట్ ఫీజు అంటే ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అయి ఉండి ఇవన్నీ క్వాలిటీస్ ఉండి లోయెస్ట్ ఫీజు ఉన్నది యూనివర్సిటీ జియోమెడి మాత్రమే. ఫీజు వచ్చేసి $5,500. మనం సెమిస్టర్ పరంగా $2,750 లాగా పే చేసుకోవచ్చు. అంటే మన కరెన్సీలో చూసుకుంటే ఒక సెమిస్టర్కు 2 lakhs ± ఎవ్రీ సెమిస్టర్ పే చేసుకుంటూ పోతే సరిపోతుంది. సో ఇక్కడలాగా సపోజ్ ఆ ఫీజు వచ్చేసి మనకు ఎన్ఆర్ఐ సీట్లో 15 to 20% సీట్ లోపల మనకు అయిపోతుంది. ఇక్కడ మేనేజ్మెంట్ కోటా మన ఇండియాలో చూసుకుంటే ఆల్మోస్ట్ 60 lakhs ఉన్నది, 60 లక్షలు ఉన్నది. ఎన్ఆర్ఐ కోటా వచ్చేసి 1,10 లక్షలు, 1,13 లక్షలు దాదాపుగా ఉన్నది. అంటే 1,13 లక్షలు అంటే ఇది మనకు యూనివర్సిటీ జియోమెట్రీలో టోటల్ ప్యాకేజ్ వచ్చేసి 21 నుంచి 22 లక్షలు ± 1 or 2 lakhs లోపల టోటల్ ప్యాకేజ్ అయిపోతుంది. ఆ ఫీజు తోటి మనకి ఇక్కడ ఒక సంవత్సరం కూడా చదవలేము. సో అక్కడ చదివినా ఇక్కడ చదివినా ఒకటే అని చెప్పి మన ఎన్ఎంసీ గెజెట్ ప్రకారం తెలుస్తున్నది. సో అంత డబ్బు పెట్టి ఇక్కడ చదవడంలో మీనింగ్ లేదు. కాబట్టి స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా వైజ్గా డిసిషన్ తీసుకొని మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటారని కోరుకుంటున్నాను. గ్రేట్ సార్, గ్రేట్ టాకింగ్ టు యూ. చాలా మంచి ఇన్ఫర్మేషన్. అండ్ నాకు తెలిసి ఇప్పటిదాకా ఏ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇన్ని విధాలు మీరు వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పింది కూడా లేదు. మీరు చాలా ఓపెన్గా మీరు ఒకటి కాదు 4-5 ప్లేసెస్ చూపించారు. అన్నింటిలో మీరు వెరిఫై చేసుకోవచ్చు మేము ప్రొవైడ్ చేసే కాలేజ్ గురించి, యూనివర్సిటీ గురించి అని. దట్స్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు మీరు చెప్పినవన్నీ మళ్ళీ చూసి వెరిఫికేషన్ అనేది చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అ లాట్ సార్. థ్యాంక్ యూ.